అమ్మ ఆసరా అనాథ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీనికి గాను శ్రీమతి సరిత, శ్రీ ప్రమోద దామెర గారు, శ్రీమతి రాధిక శివభరతుపల్లి గారు, అలాగే శ్రీమతి శైలజ గారు, శ్రీధర్ మురళి గారు, శ్రీ విశాలు గుడుమాని గారు, శ్రీమతి కీర్తన గారు అన్నదాతగా వివరిస్తున్నారు. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవయే మాధవ సేవే లక్ష్యంగా 65 మంది నిరాశ్రయ వయోవృద్ధులకు ఆకలి తీర్చడానికి మహాలయ అమావాస్య నాడు పితృతర్పణం రోజుల సందర్భంగా పితృదేవతల శాంతి కోసం ఈ అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరియు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ పితృదేవతల ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, అలాగే మరియు శ్రీమతి సరిత ప్రమోద్ దామర గారి, రాధిక శివభరతువల్లి గారి, శైలజ శ్రీధరి మురళి గారి, విశాల్ గుడుమాని గారి తల్లి గారు, క్రీస్తు శేషులు శ్రీమతి చంద్రలీల గుడుమాని గారు, క్రీస్తు శేషులు శ్రీ సత్తయ్య గడుమాని గారి జ్ఞాపకార్థంగా, పితృదేవతలైన పెద్దల జ్ఞాపకార్థంగా ఈరోజు పితృదేవతల అమావాస్య సందర్భంగా వారి శాంతి కోసం ఈరోజు నైవేద్యం సమర్పించడం జరిగింది. క్రీస్తు శేషులు శ్రీమతి చంద్రలీల గుడుమాని గారికి, క్రీస్తు శేషులు శ్రీ సత్తయ్య గుడుమాని గారికి మరియు నమస్సుమాంజలి తెలుపుతూ వారి ఆత్మకు శాంతి కలగాలని, వారికి స్వర్గప్రాప్తి చెందాలని కోరుకుంటూ వారి కోసం ఒక 2 మాటలండి. మా హృదయ పలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదాశయం, మీరే మార్గదర్శి. ప్రేమానురాగాలతో వెలుగునిచ్చి జీవన జ్యోతి వరకు ఆఖరి వరకు దారి చూపారు. అలసి సొలసి విశ్రమించిన మీ పాదాలకు మా ఉదయపూర్వక నివాళులర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ, మంచితనానికి మారు పేరుగా కలమషమెరగని మంచి మనసుతో ఆప్యాయతనురాగాలతో ఎదుటివారి మొహంలో చిరునవ్వు పోయిస్తూ, అందరి ఉదయంలో నుంచి మీరు భౌతికంగా మా నుండి దూరమై మీ మధుర స్మృతులతో సదాపదిలంగా మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ, మీ ఆశీస్సులు మీ కుటుంబ సభ్యులకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, క్రీస్తు శేషులు శ్రీమతి చంద్రలీల గుడుమాని గారికి, క్రీస్తు శేషులు శ్రీ సత్తయ్య గుడుమాని గారికి నమస్సుమాంజలి. అలాగే మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా శ్రీమతి సరిత గారికి, ప్రమోదర దామెర గారికి, శ్రీమతి రాధిక గారికి, శివ భరతుపల్లి గారికి, అలాగే శ్రీమతి శైలజ గారికి, శ్రీధర్ మురళి గారికి, విశాల్ గుడుమాని గారికి, శ్రీమతి కీర్తన గారికి, మరియు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ, మరియు మనమన్లకు మనమరాళ్లకు మునిమనమన్లకు మునిమనమరాళ్ళందరికీ కూడా ఆ పరమశివుని దీవెనలు, అలాగే 25 మంది ఆశీస్సులు, పితృదేవతల ఆశీస్సులు కూడా మీ కుటుంబ సభ్యులందరికీ ఉండాలని కోరుకుంటూ, మీకు అంతా మంచే జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు మీ కుటుంబ సభ్యులు ఏ సంకల్పం అనుకుందో అది నెరవేరాలని భగవంతుని ప్రార్థిస్తూ, ఆ పరమశివుని ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి సరిత గారికి, శ్రీమతి రాధిక గారికి, శ్రీమతి శైలజ గారికి, శ్రీమతి కీర్తన గారికి మరియు దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ, ఆ దుర్గాదేవి దీవెనలు, లక్ష్మీదేవి ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, మీరు నిండు ముత్తైతనం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కుగా వివరిస్తున్న మా తండ్రి లాంటి పెంటయ్య గారికి, పుష్పలీలమ్మ గారికి పాదాభివందనం చేస్తూ, మా ఆర్గనైజేషన్ కోసం 365 రోజులు నిత్యన్నదాన కార్యక్రమం చేపట్టి కడుపు నిండా అన్నం పెడుతున్న భగవంతుడి స్వరూపమైన పెంటయ్య గారికి, వారి కుటుంబ సభ్యులు ఎప్పుడు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ, వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా దీర్ఘాయుష్మాన్ భవ. శ్రీమతి సరిత ప్రమోద దామెర గారు, శ్రీమతి రాధిక శివభరతువల్లి గారు, అలాగే శ్రీమతి శైలజ శ్రీధర్ మురళి గారు, శ్రీ విశాల్ గుడుమాని గారు, శ్రీమతి కీర్తన గారు, మీరు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్నాము. ఈరోజు అన్నదానానికి మేము చేసిన వంటకాలు స్వీటు సేమియా పాయసము, అలాగే ఫ్రూట్స్ అరటి పండ్లు, అలాగే పూరి, అలాగే గారెలు, అలాగే
స్వీట్ రవ్వ కేసరి, అలాగే వెజ్ బగారా రైసు, అలాగే మటన్ కర్రీ, అలాగే చికెన్ మసాలా, అలాగే ఆలూ కర్రీ, అలాగే టమాటా పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీ భవ. అన్నదాత అన్నదాత సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ